హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో నేను ఈ మధ్య మీకు చాలా గ్యాప్ ఇచ్చానండి బికాస్ ఆఫ్ మై ఎగ్జామ్స్ అనమాట. సో ఇక్కడ మీకు ఏంటంటే ఇప్పుడు నేను ఎందుకు వచ్చానంటే మీ ముందుకు మనకి ఎస్ఎస్సి సీజల్ నోటిఫికేషన్ వచ్చింది కదండి 2022-23ది. అయితే ఇందులో మీకు టోటల్గా నోటిఫికేషన్ కోసం చెప్పడానికి నేను రాలేదు. మీ అందరూ ఆల్రెడీ చాలా వీడియోస్ చూసే ఉంటారు, నోటిఫికేషన్ కోసం చాలామంది చేస్తుంటారు. సో నేను జస్ట్ మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది చేంజ్ అయింది, దానికోసం నేను మీ ముందుకు వచ్చానండి. అండ్ నెక్స్ట్ మీకు నా వీడియోస్ మళ్ళీ 1 వీక్ నుండి వన్ వీక్ తర్వాత నుండి స్టార్ట్ అవుతాయి. ఎలా అంటే మీకు మ్యాథ్స్ కొంతమంది అడిగారండి చెప్పమని, బట్ నేను మ్యాథ్స్ చేయట్లేదు. ఎందుకు అంటే మ్యాథ్స్ మీకు చాలా సోర్సెస్ ఉన్నాయి, చాలామంది చెప్తున్నారు కాబట్టి నేను మీకు చేయట్లేదు. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ నేను మీకు ఏం చేస్తానంటే ఇంగ్లీష్ అంటే ఏంటి, మనకి ఇప్పుడు ఒకాబ్ కానీ నెక్స్ట్ ఇంకా టోటల్గా రూల్స్ ఇంగ్లీష్ అయితే నేను మీకు క్లియర్గా ఎవ్రీథింగ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు జనరల్ అవేర్నెస్ ఉన్నాయి కదండి, లైక్ ఇప్పుడు మనకి జనరల్ సైన్స్ కానీ ఇవన్నీ కూడా నేను మీకు చేస్తానండి. ఎస్ఎస్సి రిలేటెడ్ కానీ ఆర్ఆర్బీ రిలేటెడ్ కానీ ఓవరాల్గా అన్ని కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మీకు లైక్ హిస్టరీ, పాలిటీ, జియోగ్రఫీ, ఎకానమీ, నెక్స్ట్ ఇంకా మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇవన్నీ కూడా నేను మీకు చేస్తాను. టోటల్గా జనరల్ అవేర్నెస్ అంటే నేను మీకు చేస్తాను అండ్ ఇంగ్లీష్ చేస్తాను. సో నేను మీకు మ్యాథ్స్ చేయట్లేదు. సో ఇక్కడ ఏంటి అంటే మనకి ఇక్కడ ప్యాటర్న్ అనేది చేంజ్ అయింది. ఎలా అండి, మనకి ఎస్ఎస్సి సీజల్ అంటే మన అందరికీ తెలుసు టోటల్గా 4 ఉంటాయని. సో ఇందులో టైర్ 1 మనకి తెలుసు, 2 తెలుసు, 3 తెలుసు. టైర్ 1లో ఏంటండి, మనకి ప్రీవియస్లో మనకి ఏముంది, రీజనింగ్ 25 అని, యాప్టిట్యూడ్ 25 అని, ఇంగ్లీష్ 25 అని, జనరల్ అవేర్నెస్ 25 అని ఇలా ఉండేది. అండ్ టైర్ 2లో మనకి ఎలా ఉండేది, ఓన్లీ మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఉండేది. ఇది 200కి, ఇది 200కి, ఓవరాల్గా 400కి ఉండేది. అండ్ నెక్స్ట్ మళ్ళీ మనకి టైర్ 3 ఏంటంటే లైక్ డిస్క్రిప్టివ్ ఇలాంటివి ఉండేవి కదండి. నెక్స్ట్ 4 ఏంటి, ఇది మనందరికీ తెలిసిన ప్యాటర్నే. బట్ ఇప్పుడు ఎలా చేంజ్ అయిందంటే టైర్ 1 అనేది మనకి సేమ్ ప్యాటర్న్ అండి. సేమ్ ప్యాటర్న్ అంటే ఏంటి, మనందరికీ తెలుసు రీజనింగ్ 25 అండ్ యాప్టిట్యూడ్ 25 అండ్ జనరల్ అవేర్నెస్ మళ్ళీ మనకి 25, నెక్స్ట్ ఇంగ్లీష్ 25. ఓవరాల్గా ఎన్ని క్వశ్చన్స్ అయ్యి మనకి 100. ఈచ్ వన్ మనకి ఎన్ని మార్క్స్ అండి, 2 మార్క్స్ కదా. సో 100 × 2 టోటల్గా మనకి 200 మార్క్స్. ఇది అందరికీ మనకి తెలిసిన ప్యాటర్న్. అండ్ టైం ఎంత అండి, మనకి ఇది 1 అవర్ కదా. సో 1 అవర్కి మనకి 100 క్వశ్చన్స్, 200 మార్క్స్. ఇది సేమ్ అప్పుడు ఎలానో ఇప్పుడు కూడా అలానే. సో టైర్ 1 మనకి సిలబస్లో చేంజ్ లేదు అండ్ ఇంకోటి ఏంటంటే ప్యాటర్న్ కూడా చేంజ్ లేదు. బట్ ఇక్కడ టైర్ 2కి వచ్చేసరికి మనకి ప్యాటర్న్ అనేది చేంజ్ అయింది. ఎలా చేంజ్ అయింది అంటే మనకి టైర్ 2లో మనకి ఎలా ఉండేదండి, ప్రీవియస్ వరకు అయితే మనకి ఇలా అంటే ఎలా, ఇక్కడ ఇంగ్లీష్ ఉండేది, నెక్స్ట్ మ్యాథ్స్ ఉండేది, నెక్స్ట్ ఇప్పుడు జేఎస్ఓ కానీ ఏఏఓ పోస్ట్ వీళ్ళకి రిలేటెడ్ అయితే ఇక్కడ ఏంటంటే మనకి స్టాటిస్టిక్స్ కానీ అండ్ ఇంకా ఎకానమిక్స్ ఇలా ఉండేవి కదండి. సో ఇక్కడ మనకి ఇంగ్లీష్ అనేది 200 క్వశ్చన్స్, 200 మార్క్స్. ఇది మీ అందరికీ తెలుసు మ్యాక్సిమం ఎస్ఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి. అండ్ మ్యాథ్స్ వచ్చి మనకి 100 క్వశ్చన్స్, బట్ ఇది కూడా 200 మార్క్స్. ఎందుకంటే ఇక్కడ మీకు మ్యాథ్స్లో ఒక్కొక్కటి 2 మార్క్స్ కాబట్టి. సో మ్యాథ్స్ మీకు 100 క్వశ్చన్స్ ఇస్తాడు, 200 మార్క్స్. ఇంగ్లీష్ మీకు 200 క్వశ్చన్స్ ఇస్తాడు, ఇక్కడ 1 మార్క్, ఇది 200 మార్క్స్. ఇక్కడ మీకు 400 మార్క్స్, ఇది మీకు తెలుసు. అండ్ ఇక్కడ జేఎస్ఓ ఏ పోస్ట్కి రిలేటెడ్గా మనకి ఏంటి స్టాటిస్టిక్స్, ఇవి మనకి 100 క్వశ్చన్స్ ఇంటూ 2, ఇక్కడ మనకి 200 మార్క్స్. అండ్ ఎకనామిక్స్కి సంబంధించి కూడా 100 క్వశ్చన్స్ ఇంటూ 200 మార్క్స్. సో ఇక్కడ మనకి ఇది ఒక 400. ఇది జేఎస్ఓ ఏవో పోస్ట్కి రిలేటెడ్ ఇంతకు ముందు వరకు. అయితే ఇప్పుడు మనకి టైర్ 2 ఎలా ఉంది అంటే ప్రెజెంట్ సిచ్యువేషన్లో టైర్ 2లో మనకి పేపర్ 1 ఉంటుంది. అంటే టైర్ 2లో మనకి ఏముంటుందంటే పేపర్ 1 ఉంటుంది, పేపర్ 2 ఉంటుంది, పేపర్ 3 ఉంటుందండి. ఓకేనా. సో ఇక్కడ మనకి అండ్ ఇంకోటి ఏంటంటే మనకి టైర్ 1 అనేది అయిపోతుంది కదా. సో ఈ టైర్ 1 అనేది మనకి ఏంటంటే క్వాలిఫైయింగ్ నేచర్ అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మనకి టైర్ 1 అనేది మనకి ఏ నేచర్ అండి, ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్. సో టైర్ 2లో మనకి ఏముంటాయంటే పేపర్ 1 అన్ని పోస్ట్కి రిలేటెడ్ అనమాట. పేపర్ 2 అండ్ 3 ఎవరికి అంటే ఈ జేఎస్ఓ కానీ ఏఏఓ కానీ వీళ్ళందరూ ఉన్నారు కదండి, వీళ్ళకి సంబంధించి పేపర్ 2, పేపర్ 3 అడిషనల్గా ఉంటుంది. సో టైర్ 2లో అన్ని జాబ్స్కి రిలేటెడ్గా మనకి పేపర్ 1 ఉంటుంది. అండ్ పేపర్ 2, పేపర్ 3 ఏంటంటే జేఎస్ఓ, ఏఏఓ, ఈ డబ్ల్యూఏఓ ఇవి ఉన్నాయి కదండి, ఈ పోస్ట్కి రిలేటెడ్ అనమాట. అండ్ పేపర్ 1లో వచ్చి మీకు 1 మార్క్ నెగిటివ్ ఉంటుంది, పేపర్ 2 అండ్ 3 వచ్చి మీకు 0.5 మార్క్ నెగిటివ్ ఉంటుందండి. ఓకేనా. పేపర్ 1లో మీకు 1 మార్క్ నెగిటివ్ ఉంటుంది, పేపర్ 2 అండ్ 3లో మీకు 0.5 అనమాట నెగిటివ్ మార్క్స్. సో ఇక్కడ మనం క్లియర్గా చూద్దాము. ఇక్కడ మనకి టైర్ 2 కోసం చెప్తున్నాం కదా. సో టైర్ 2లో మనకి 1 సెకండ్,
టైర్ 2లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పేపర్ 1 కోసం మాట్లాడదామండి. పేపర్ 1 చూడండి, ఓన్లీ పేపర్ 1 కోసం. పేపర్ 2 పేపర్ 3 మనం నేను ఇక్కడ ఏం మీకు చెప్పట్లేదు. పేపర్ 2 మీరు ఒకసారి నోటిఫికేషన్లో చూసేసుకోండి. పేపర్ 2 పేపర్ 3 అనేది అక్కడ ఏంటి సిలబస్ అదంతా మీకు టోటల్గా మీకు నోటిఫికేషన్ ఉంటుంది. పేపర్ 2 పేపర్ 3 ఎవరికి రిలేటెడ్ అంటే ఈ ఏఏఓ వీళ్ళకి రిలేటెడ్ అనమాట, స్టాటిస్టికల్ వాళ్ళకి రిలేటెడ్. సో ఇక్కడ మనం డిస్కషన్ చేసేది పేపర్ 1. పేపర్ 1లో మీకు మళ్ళీ ఇక్కడ ఎన్ని ఉంటాయంటే 2 సెషన్స్ ఉంటాయండి. సో ఫస్ట్ సెషన్లో మళ్ళీ మీకు 3 పార్ట్స్ ఉంటాయండి. అర్థమవుతుందండి. పేపర్ 1లో మళ్ళీ మీకు సెషన్ 1 ఉంటుంది అండ్ సెషన్ 2 ఉంటుంది. సో ఈ సెషన్ 1లో మళ్ళీ మీకు 3 పార్ట్స్ ఉంటాయండి. ఇందులో సెషన్ 1, సెషన్ 2, సెషన్ 3 అండ్ ఇక్కడ సెషన్ 2 వచ్చి మీకు ఏంటంటే ఓన్లీ టైపింగ్ టెస్ట్ అనమాట. అర్థమవుతుందండి చెప్పేది. మనకి టైర్ 2లో ఏం చెప్తున్నా అండి, ఓన్లీ పేపర్ 1. పేపర్ 1 మళ్ళీ మీకు 2 సెషన్స్ అనమాట, సెషన్ 1, సెషన్ 2. సో ఈ సెషన్ 1లో మళ్ళీ మీకు 3 పార్ట్స్ ఉంటాయండి. సెషన్ 1 అండ్ సెషన్ 2, సెషన్ 3. ఈ సెషన్ టోటల్గా ఈ సెషన్ 2 ఉంది కదా, ఈ సెషన్ 2 ఓన్లీ మనకి టైపింగ్ టెస్ట్ అనమాట. టైపింగ్ ఎంత టైం ఎంత అని చూస్తాను, ఇప్పుడు మీకు చెప్తాను. సో సెషన్ 2 అనేది ఓన్లీ మనకి టైపింగ్ టెస్ట్. సో ఇక్కడ నేను ఇప్పుడు మీకు చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఈ సెషన్ 1 కోసం, ఓకేనా. నెక్స్ట్ ఈ సెషన్ 2 కోసం చూద్దాం. సో పేపర్ 1లో మనకి సెషన్ 1, సెషన్ 2 ఉంటాయి. ఈ సెషన్ 1లో మళ్ళీ మనకి 3 పార్ట్స్ ఉంటాయండి. ఆ 3 పార్ట్స్ ఏంటి అంటే సెషన్ 1, సెషన్ 2, సెషన్ 3. సో ఈ సెషన్ 1లో మనకి ఎవరెవరు ఉంటారంటే మ్యాథ్స్ ఉంటారు అండ్ రీజనింగ్ కూడా ఉంటుందన్నమాట. సో ఈ మ్యాథ్స్ మనకి ఎన్ని క్వశ్చన్స్ అంటే 30 క్వశ్చన్స్ అండ్ రీజనింగ్ ఎన్ని క్వశ్చన్స్ అంటే 30 క్వశ్చన్స్. టోటల్గా ఎన్ని క్వశ్చన్స్ అయ్యాయి, మ్యాథ్స్ 30 క్వశ్చన్స్, రీజనింగ్ 30 క్వశ్చన్స్, టోటల్గా 60 క్వశ్చన్స్ ఇంటూ ఇక్కడ 3 మార్క్స్ అండి, ఓకేనా. ఇంటూ ఇక్కడ 3 మార్క్స్, 60 ఇంటూ 3 ఇక్కడ ఎన్ని మార్క్స్ అండి, మన 180 మార్క్స్. ఎంత టైం అంటే మీకు ఇక్కడ సెషన్ 1కి 1 అవర్ టైం అనమాట, ఓకేనా. అర్థమైందని చెప్పింది. సెషన్ 1 మనకి సెషన్ 2 పార్ట్స్ ఉంటాయి. సో సెషన్ 1లో మళ్ళీ మనకి డివైడ్ చేశారనమాట. అందులో 1, 2, 3. అందులో మళ్ళీ మనకి సెషన్ 1 ఏంటంటే మ్యాథ్స్ 30, రీజనింగ్ 30. సో టోటల్ 60 క్వశ్చన్స్ అండ్ ఈచ్ వన్ క్యారీస్ 3 మార్క్స్ అనమాట. సో 63 మళ్ళీ మనకి 180 మార్క్స్. టైం ఇక్కడ డ్యూరేషన్ ఎంత అంటే మళ్ళీ మనకి 1 అవర్. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ మళ్ళీ మన సెషన్ 2కి వచ్చేసరికి ఇంగ్లీష్ మనకి 45 ఇక్కడికి ఇది అయిపోయిందండి. సో ఇంగ్లీష్ మళ్ళీ మనకి ఇక్కడ ఇంగ్లీష్ 45 క్వశ్చన్స్ ఇస్తాడు అండ్ జనరల్ అవేర్నెస్ వచ్చి 25 క్వశ్చన్స్ ఇస్తాడు. ఇది కూడా ఈచ్ వన్ క్యారీస్ 3 మార్క్స్ అనమాట. 45, 25 ఎంత అండి 70, 73 ఎంత 210 మార్క్స్ ఇక్కడ అండి, ఓకేనా. సో సెషన్ 1లోని సెషన్ 2 ఎంత అంటే ఇంగ్లీష్ 45, జనరల్ అవేర్నెస్ 25, టోటల్గా 70 క్వశ్చన్స్ ఇంటూ 3 మనకి ఇక్కడ 200 మార్క్స్ అనమాట. ఇది కూడా మళ్ళీ మనకి టైం ఎంత అంటే 1 అవర్ అనమాట. సో ఇందులో మనకి పార్ట్ 1కి 1 అవర్ని అండ్ పార్ట్ 2కి 1 అవర్ని. నెక్స్ట్ ఇక్కడ మనకి పార్ట్ 3 సెషన్ 3లో మళ్ళీ మనకి ఏంటంటే ఇంతకుముందు మనకి కంప్యూటర్ రిలేటెడ్గా ఏం వర్డ్ అందులో పెట్టలేదు, బట్ ఇప్పుడు మనకి కంప్యూటర్కి సంబంధించి కూడా ఇక్కడ స్కిల్స్ ఉండాలని చెప్పి కంప్యూటర్కి సంబంధించి మళ్ళీ మనకి ఇక్కడ థర్డ్ పార్ట్గా పెట్టాడు. ఇవి ఎన్ని క్వశ్చన్స్ అంటే మనకి 20 క్వశ్చన్స్, 20 ఇంటూ 3 మార్క్స్ అనమాట. సో ఇక్కడ మళ్ళీ మనకి 60 మార్క్స్, ఓకేనండి. 23 60 మార్క్స్. ఇక్కడ టైం ఎంత అంటే మళ్ళీ మనకి 15 మినిట్స్ అండి, అర్థమవుతుందా. సో టోటల్గా 1 అవర్ 50 మినిట్స్, టోటల్గా 2 అవర్ 15 మినిట్స్ అని మీకు ఓవరాల్గా సెషన్ 1కి టైం డ్యూరేషన్. సో మనకి ఇక్కడ టైర్ 2లో మనకి ఎన్ని ఉన్నాయి, సెషన్ 1 ఉంది, సెషన్ 2 ఉంది. సెషన్ 1లో మళ్ళీ మీకు ఏంటి సెషన్ 1, సెషన్ 2, సెషన్ 3. సెషన్ 1లో మీకు మ్యాథ్స్ 30, రీజనింగ్ 30, టోటల్గా 63 180 మార్క్స్ ఇన్ 1 అవర్. నెక్స్ట్ సెషన్ 1లో మళ్ళీ మనకి సెషన్ 2 ఏంటి ఇంగ్లీష్ 45, జనరల్ అవేర్నెస్ 25, టోటల్గా 70 క్వశ్చన్స్ ఇంటూ 3 మార్క్స్ 200 మార్క్స్ ఇన్ 1 అవర్. నెక్స్ట్ సెషన్ 1లో సెషన్ 3 ఏంటి మనకి కంప్యూటర్ రిలేటెడ్ 20 క్వశ్చన్స్ 3 మార్క్స్ 60 మార్క్స్ ఇక్కడ 15 మినిట్స్. సో ఇది ఓవరాల్గా మనకి సెషన్ ఓన్లీ 1 కోసం, ఓకేనండి. ఇది సెషన్ 1. నెక్స్ట్ సెషన్ 2 అంటే టైర్ 2లోని సెషన్ 2 అంటే దేనికి రిలేటెడ్ అండి, మనకి టైపింగ్ రిలేటెడ్ అండి, ఓకేనా. మనకి స్పీడ్ ఎలా ఉంది దానికోసం సంబంధించి ఇది మనకి 15 మినిట్స్, ఓకేనా. అండ్ ఇంకొకటి ఇక్కడితో ఇది మీకు టోటల్గా టైర్ 2 అండి. సో ఇదంతా మీకు 1 డేలో జరుగుతుంది. ఇదంతా ఓవరాల్గా పేపర్ 1 అనమాట, అర్థమైందండి. ఇది మీకు కన్క్లూజన్ ఏంటంటే మనకి టైర్ 2లో మనకి పేపర్ 1 ఉంటుంది, పేపర్ 2 ఉంటుంది. చూడండి టైర్ 2లో పేపర్ 1 ఉంటుంది, పేపర్ 2 ఉంటుంది, 3 ఉంటుంది. ఈ 2, 3 ఎవరైతే ఏవో పోస్ట్ వాళ్ళకి సంబంధించింది. అయితే ఇక్కడ మనకి పేపర్ 1లో ఏముంటుందండి మళ్ళీ మనకి సెషన్ 1, సెషన్ 2.
ఈ సెషన్ 1లో ఎవరెవరు ఉన్నారండి, మళ్ళీ ఇక్కడ 3 పార్ట్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి టైం డ్యూరేషన్ ఫస్ట్ పార్ట్లో మీకు చెప్పాను మ్యాథ్స్ రీజనింగ్ వస్తుంది 1 అవర్ అని. అండ్ నెక్స్ట్ ఇక్కడ సెషన్ 2లో మళ్ళీ మీకు ఇంగ్లీష్ వస్తుంది, జనరల్ అవేర్నెస్ వస్తుంది, ఇది 1 అవర్ అని చెప్పాను. ఇక్కడ ఇందులో థర్డ్ పార్ట్ మనకి కంప్యూటర్ రిలేటెడ్, బట్ ఈ కంప్యూటర్ అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్ అనమాట. ఓకేనా, ఈ సెషన్ 3 ఉంది కదండి, మళ్ళీ మనకి ఇక్కడ అది మనకి క్వాలిఫైయింగ్ నేచర్ అనమాట. నెక్స్ట్ ఇదే పేపర్ 1లో మళ్ళీ మనకి సెషన్ 2 ఏంటి, టైపింగ్ టెస్ట్ 15 minutes. ఓకేనా, సో ఇదంతా మనకి పేపర్ 1 అంతా 1 డేలో జరుగుతుంది. పేపర్ 2 అనదర్ డే, పేపర్ 3 అనదర్ డే. ఎవరైతే ఏ జాబ్స్కి పెడతారో దాన్ని బట్టి ఇది ఉంటుంది. సో ఇది ఓవరాల్గా వచ్చిన మీకు చేంజ్ అండి. ఎగ్జామ్ ప్యాటర్న్లో సిలబస్లో ఏమి అంతేం చేంజ్ ఉండదు. ఒకసారి మీరు ఆ డీటెయిల్గా క్లియర్గా చూడండి. సో నేనైతే మీకు ఇంకొక 1 week తర్వాత నేను మీ క్లాసెస్ స్టార్ట్ చేస్తాను. ఓకేనా, ఐ లవ్ యూ, టేక్ కేర్, బై బాయ్.